ప్రకృతిలో రోగాల బారిన పడని ప్రాణి ఏదీ ఉండదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం మన వెన్నంటే ఉంటాయి. ఆరోగ్యం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఖరీదైన ఆహారం తినే ధనికుడైనా, మామూలు ఆహారం తీసుకునే పేదవాడకైనా సమస్య ఒక్కటే. అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ చెయ్యాల్సిందల్లా ఆ వ్యాధికి గల కారణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మూల సూత్రమని నిజాన్ని మీరు గ్రహించాలి. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో చిన్న పెద్ద పేగుల్లో వచ్చే ఇబ్బంది పెట్టే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, డయాబెటిక్ వల్ల కంటికి వచ్చే డయాబెటిక్ రెటినోపతి, ప్రోస్టేట్ గ్రంథి వాపు సమస్యలపై సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకుందాం. కడుపు లోపల భాగంలో జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగుల్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితం ఉండదు. కానీ వ్యాధి మాత్రం మనల్ని వదలదు. వరుసగా విరోచనాలు, దానికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం ఇలాంటి లక్షణాలకు ప్రత్యక్ష రూపమే ఈ బవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది జీర్ణ మండలానికి సంబంధించిన వ్యాధి. ఈ జీర్ణ వ్యవస్థను 2 భాగాలుగా విభజించొచ్చు. నోరు నుంచి జీర్ణాశయం వరకు ఒకటి, చిన్న పేగు నుంచి మలద్వారం వరకు మరొకటి. మనిషిలో చిన్న పేగు, పెద్ద పేగులు కలిసి సుమారుగా 30 అడుగుల పొడవుంటాయి. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత అది పూర్తిగా జీర్ణాశయాన్ని వదిలి పేగుల్లోకి వెళ్లడానికి 6 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఆ ఆహారం పేగుల్లో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో పేగుల కదలికలో తేడా వస్తే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. దీనికి బాహ్య కారణాలు దోహదం చేయొచ్చు. పేగుల కదలికలు త్వరగా జరిగితే వెంటనే విరేచనాలవుతాయి. అదే నెమ్మదిగా ఉంటే మలబద్ధకం ఏర్పడుతుంది. అంతర్గత కారణాలు కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయి. ఆందోళన ఉంటే విరేచనాలు, దిగులు పట్టుకుంటే మలబద్ధకం రావచ్చు. అంతేకాదు, ఐబిఎస్లో లింగపరమైన అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే 3 ఎక్కువగా కనిపించడమే దీనికి ఉదాహరణ. మానసిక ఒత్తిడి, ఆహారం, మాదక ద్రవ్యాల వంటి జీవనశైలీ పరమైన అంశాలు, హార్మోన్ల వంటివన్నీ పేగుల కదలికలను ప్రభావితం చేయవచ్చు. ఐబిఎస్లో అస్తవ్యస్తంగా సాగే పేగుల కదలికలను బట్టి చికిత్స సాగుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనకి మోషన్లో తేడా రావటం, పొట్టలో కొంచెం ఉబ్బుగా కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండటం, దీన్ని ఎక్కువ మంది ఐబిఎస్ అంటాం, అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇక దీని లక్షణాలు ఏంటంటే చాలామందికి ఏంటంటే ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ వస్తాయి. అది 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అని. కానీ దీన్ని కొంచెం లూజ్గా ఉండటం చాలాసార్లు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే మోషన్ వెళ్ళొచ్చినా కూడా పూర్తిగా వెళ్ళిన ఫీలింగ్ ఉండదు. ఇంకా ఏదో కొంచెం మోషన్ ఉండిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది ఐబిఎస్లో మనం చూసే వ్యాధి లక్షణాలు. దీంట్లో కొంతమందికి పొట్టలో కొంచెం డిస్కంఫర్ట్ కానీ, ఉబ్బుగా కానీ, నొప్పిగానే ఉండటం. టిపికల్గా ఏంటంటే మోషన్ అవగానే డిస్కంఫర్ట్ తగ్గినట్టు, కొంచెం రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఐబిఎస్ లక్షణాలు. శరీరానికి సరిపడని పదార్థాలు జీర్ణాశయంలోకి ప్రవేశించడం, మరికొంతమందిలో ఇన్ఫెక్షన్ ప్రేరేపించడం, సిగరెట్ అలవాటున్న వారిలో క్రోన్స్ డిసీజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు కొందరిలో తక్కువగాను, మరికొందరిలో ఎక్కువగాను, తీవ్రంగానూ ఉండవచ్చు. తరచూ మలద్వారం నుంచి రక్తస్రావం, బంక పడుతుండడం, నీళ్ల విరేచనాలు, కడుపు పిసికినట్టుగా బిగబట్టినట్టుగా వచ్చే నొప్పి, పల్చటి రక్త విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, బరువు తగ్గడంతో పాటు కాళ్ల నొప్పులు, కీళ్లవాపు వంటి లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి. ఐబిఎస్ ఉన్న పేషెంట్లకి ఇది చాలా కామన్గా ఉండే ఇబ్బంది. సస్పెక్ట్ చేసి ఏం చేస్తామంటే అవసరమైన పేషెంట్లకి ఒక సెగ్మెండోస్కోపీ అని అదేం చేస్తామంటే కింద నుంచి యానస్ ద్వారా ఒక ఎండోస్కోప్ పంపించి చూస్తాం. దాన్ని సెగ్మెండోస్కోపీ అంటాం. అది ఒకసారి చేస్తాము. అలాగే బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ ఒకటి ఇంపార్టెంట్. థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ అవచ్చు, నెంబర్ ఆఫ్ మోషన్స్. సో అది మనం ఆ బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే రొటీన్ బ్లడ్ టెస్ట్ అంటే హిమోగ్లోబిన్, తర్వాత కిడ్నీ సంబంధించి అలా రొటీన్ టెస్ట్ సెట్ చేసుకుని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవి కనుక అబ్నార్మల్ ఉంటే దాని తగ్గ వైద్యం చేసుకోవాలి. లేకపోతే దీని ఐబిఎస్ కిందే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇక మిగతా ట్రీట్మెంట్లు ఏముంటాయంటే ఐబిఎస్కి
ఎక్కువ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే సిమ్టమ్స్ ఏమి ఉన్నాయో వాటికి వైద్యం చేస్తాం. ఇప్పుడు నెంబర్ మోషన్స్ ఎక్కువ ఉన్నాయి, అది తగ్గడానికి దాని తగ్గట్టు ట్యాబ్లెట్లు ఇస్తాము. అలాగే లూజ్ మోషన్ ఎక్కువైతే కనుక దాని తగ్గట్టు మనం కొంచెం ప్రోబయోటిక్స్ వాడటం, ఆ లూజ్ మోషన్ తగ్గట్టు చూస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఏ స్మాల్ డోస్ ఆఫ్ యాంగ్జైటిక్ కానీ, అంటే ఏదైతే కొంచెం మనకి టెన్షన్ తగ్గిస్తాయో ఆ రకం మందులు వీళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఐబిఎస్. సో ఐబిఎస్ ట్రీట్మెంట్లో ఈ టెన్షన్ తగ్గించే బిళ్ళ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ అన్నమాట. ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవటం, బరువును అదుపులో ఉంచుకోవటం వంటి జాగ్రత్తలు పాటిస్తూ పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, చాక్లెట్లు, కేకులు, ఆల్కహాల్, ఘాటైన మసాలా దినుసులు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్స్కు దూరంగా ఉంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మధుమేహం చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉపద్రవం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె నుండి కిడ్నీల వరకు, కాళ్ల నుండి కళ్ల వరకు శరీరమంతా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధుమేహులకు కంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందులో ఒకటి డయాబెటిక్ రెటినోపతి. ఎంతో మంది యుక్త వయసులోనే ఈ సమస్య బారిన పడి చూపు కోల్పోతున్నారు. రెటీనా మన కనుగుడ్డు వెనక ఉండే సున్నితమైన పొర. మన కంటి ముందున్న వస్తువుల ప్రతిబింబం దీని మీద పడి సంకేతాల రూపంలోకి మారితే ఆ సంకేతాలు మెదడును చేరినప్పుడు మనకెదురుగా ఉన్న దృశ్యం కనిపిస్తుంది. కాబట్టి కంటి చూపు సరిగా ఉండాలంటే ఈ రెటీనా పొరను జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు మధుమేహం వల్ల ఈ పొర దెబ్బతిని క్రమేపీ చూపు మందగిస్తుంది. ఫలితంగా డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య వస్తుంది. ఈ సమస్య 2 దశల్లో ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అంధత్వానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రెటీనా అనే పొర షుగర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి చూపు కోల్పోవడానికి మెయిన్గా కారణమవుతుంది. వాపు వచ్చి అది క్రమేపీ దానివల్ల చూపు తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అందుకనే ప్రతి డయాబెటిక్ పేషెంట్ వెదర్ దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ ఆర్ నాట్, అంటే చూపులో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ వాళ్ళు పీరియాడికల్ చెకప్స్లోకి వస్తూ ఉంటే ఇవి రాకుండా మనం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే వాళ్ళకి చూపులో తేడా లేనప్పుడు పెద్దగా పీరియాడిక్ చెకప్స్కి రాకపోవడం వల్ల స్లోగా అది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళి చూపు బాగా కోల్పోయిన తర్వాత వస్తూ ఉంటారు. దీనివల్ల చాలామందికి లో విజన్, పూర్తిగా చూపు కోల్పోవడం జరుగుతూ ఉంది. తొలి దశలో రెటీనా పొర మీద ఉండే కేశనాళికల గోడలు దెబ్బతిని ఉబ్బుతాయి. ఈ ఉబ్బిన చోటు నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు రెటీనా పొర మీదకి లీక్ అవుతాయి. ఈ దశలో చూపు క్రమంగా తగ్గుతుంది, కానీ చూపు పోదు. తర్వాతి దశలో రక్తనాళాలు మొత్తం మూసుకుపోతాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకురావడం, వాటి నుంచి రెటీనా పొర మీద రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనబడతాయి. తీవ్రమైన ఈ దశను ప్రొలిఫరేటివ్ దశ అంటారు. ఈ దశలో హఠాత్తుగా చూపు మొత్తం పోతుంది. రెటీనా మీద కేశ రక్తనాళాల గోడలు దెబ్బతిని పల్చబడతాయి. దీంతో ఆ భాగంలో గోడలు బయటకు తోసుకొచ్చి ఉబ్బినట్టు కనబడతాయి. వీటినే మైక్రో అనూరిజమ్స్ అంటారు. మధుమేహ రెటినోపతి సమస్యలో కనబడే తొలి లక్షణం ఇదే. ఈ స్థితిలో ఉన్నప్పుడే రోగి వైద్యుణ్ణి సంప్రదించాలి, లేకపోతే చూపుపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పేషెంట్స్కి ఏ విధమైన ప్రాబ్లం, చూపులో ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. జస్ట్ రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకి లోపల రెటినా పొరలో చేంజెస్ కనబడతా ఉంటాయి. ఆ చేంజెస్ని ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏంటి, నాన్ ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉందా లేకపోతే ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి ఫ్లోర్సిన్ యాంజియోగ్రఫీ అనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఏంటంటే చేతికే ఇంజెక్షన్, డై ఇంజెక్ట్ చేస్తాం. డై ఇంజెక్ట్ చేసి ఆ లోపల రెటీనాలో ఉన్న బ్లడ్ వెజల్స్ని స్టడీ చేస్తాం. లోపల రెటీనాకి రక్త ప్రసరణ ఎట్లా జరుగుతోంది, తర్వాత ఆ సెంట్రల్ ఏరియా రెటీనా పొరలో మనం ఎక్కడి నుంచి అయితే చూస్తామో
ఆ మ్యాక్యులా అనేది బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆ యాంజియోగ్రామ్ టెస్ట్లో తెలుస్తుంది. అదే కాకుండా ఇది నాన్ ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉందా, ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉందా, అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉందా అనేది కూడా దీంతో నిర్ధారించుకోవచ్చు. ఆక్యులర్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే స్కాన్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మ్యాక్యులర్ ఏరియా, ఆ సెంట్రల్ ఏరియా రెటినా పొరని మనం స్టడీ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల ట్రీట్మెంట్ ఏది చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే వాళ్ళకి చూపును మళ్ళీ యథాస్థానానికి తీసుకురావచ్చు అనేది మనం చూసుకోవచ్చును. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు, కానీ మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. మధుమేహం వచ్చిన 10 ఏళ్ల తర్వాత దుష్ప్రభావాలు మొదలవ్వచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే 10 ఏళ్ల తర్వాత రావలసిన మార్పులు 5 ఏళ్లకే రావచ్చు. అవి 10 ఏళ్ల కల్లా చూపును దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చు. అందువల్ల దీన్ని ఏమాత్రం విస్మరించకూడదు. పరీక్షల ఆధారంగా రెటినోపతి సమస్య ఏ దశలో ఉందన్నది తెలుస్తుంది. ఆయా దశలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏంటంటే డయాబెటిస్ వన్స్ నిర్ధారణ ఉంది అని నిర్ధారించిన తర్వాత వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పీరియాడికల్ చెకప్స్. ఆ పీరియాడికల్ చెకప్స్ ఎప్పుడైతే మిస్ అవుతారో వాళ్ళు ఏమవుతారంటే స్లోగా అది చేంజెస్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయి చూపు కోల్పోవడానికి అవుతుంది. సో అందుకని ఏంటంటే పీరియాడికల్ చెకప్స్ ఇస్ ఎ మస్ట్. తర్వాత డయాబెటిస్ స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. తర్వాత అప్స్ అండ్ డౌన్స్, అంటే షుగర్ బాగా ఎక్కువ అవడం, షుగర్ బాగా తక్కువ అవడం. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న భాగాలు, అంటే కంటి నరంలో ఈ రెటినా పొరలో ఉన్న రక్తనాళాలు తొందరగా ఎఫెక్ట్ అయ్యి తొందరగా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఆ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే డైటు, డ్రగ్స్, ఎక్సర్సైజు, ఇవి 3 బ్యాలెన్స్డ్గా చేసుకున్నప్పుడు షుగర్ దానంతట అదే కంట్రోల్లో ఉంటుంది. అదుపు కాని మధుమేహం అనేక అనర్థాలకు దారితీస్తుంది. రక్తనాళాలను బలహీనపరచడం, నరాలను నిర్వీర్యం చేయటం ద్వారా గుండె, మూత్రపిండాలు, కంటిలోని రెటీనాల పనితీరును దెబ్బతీస్తుంది. ఈ రోగుల్లో హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువే. రక్త ప్రసరణ లోపం వల్ల అంగస్తంభన సమస్య కూడా తలెత్తుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ప్రోస్టేట్ గ్రంథి వాపు వయసు పైబడుతున్న పురుషుల్లో కనిపించే సమస్య. వీర్యం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి వయసు ముదిరిన తర్వాత ఉబ్బటం ప్రారంభమవుతుంది. దీనివల్ల మూత్రం ఆపుకోలేకపోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇదే మరింత ప్రమాదకరమైన సమస్య కాకపోయినప్పటికీ కొంతమందిలో మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్కు దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుషుల్లో ముఖ్యమైన గ్రంథి. ఇది మూత్రాశయం కింద ఉసిరికాయ ఆకారంలో మూత్రమార్గం చుట్టూ ఆవరించి వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసి వీర్యం రూపంలో బయటకొస్తుంటాయి. కానీ పురుషులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఉబ్బటం, తద్వారా మూత్ర విసర్జనలో ఎన్నో సమస్యలొస్తాయి. వాటిలో ప్రోస్టేట్ గ్రంథి వాపు ఒకటి. ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్ వాపు అనేటువంటిది యుక్త వయసులో రావచ్చు, వయసు పెరిగిన తర్వాత కూడా రావచ్చు. కానీ ప్రోస్టేట్ గ్లాండ్లో వచ్చే మార్పుల వల్ల కిడ్నీస్ డైరెక్ట్గా ఏమి ఎఫెక్ట్ అవ్వవు. కానీ కిడ్నీలో తయారైన మూత్రం ఫస్ట్ మూత్రాశయంలోకి వస్తుంది, మూత్రాశయం నుంచి మూత్రనాళం ద్వారా బయటకు వెళ్తుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం పెరగడం వల్ల మూత్రనాళానికి అడ్డంగా తయారవుతుంది. కాబట్టి దాన్ని సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ చేసి మూత్రానికి అవరోధం లేకుండా బయటకు వెళ్ళే మార్గం చేస్తే కిడ్నీస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. కానీ లాంగ్ టర్మ్ దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఫస్ట్ మూత్రాశయంలో మార్పులు వస్తాయి. అక్కడి నుంచి మూత్రాశయంలో ప్రెషర్ పెరిగినప్పుడు మూత్రం ఇంకా వెనక కిడ్నీస్ దాకా ప్రెషర్ ఇంక్రీజ్ అయితే అప్పుడు కిడ్నీస్లో కూడా వాపు వస్తుంది. అది ప్రాస్టేట్లో వచ్చే మార్పుల్ని ట్రీట్మెంట్ చేయకుండా చాలా కాలం నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంతకాలం వెయిట్ చేయకుండా కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల
ఎక్కువ మూత్రాశయాలు నిల్వ ఉండిపోయి దానిలో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీస్ దాకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్రంలో రక్తం కూడా రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల లాంగ్ టర్మ్లో కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే దాంట్లో ఇంకొకటి, కొంచెం పెద్ద వయసులో 40 ఏళ్ల తర్వాత ప్రాస్టేట్లో క్యాన్సర్ వల్ల కూడా వాపు రావచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్య. ప్రోస్టటైటిస్ అంటే ప్రోస్టేట్ గ్రంథిలో వాపు అని అర్థం. ప్రోస్టేట్ సమస్యల కారణంగా సంక్రమణ, ప్రోస్టేట్ వ్యాకోచం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ సంక్రమణ మూత్ర ట్రాక్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియా తర్వాత ప్రోస్టేట్ గ్రంథికి విస్తరించి నొప్పి, వాపును కలుగచేస్తుంది. ప్రోస్తటైటిస్ వలన ప్రోస్టేట్ వ్యాకోచం లేదా అపాయం లేని ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలకు కారణం కావచ్చు. ఇది ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసున్న పురుషులకు వస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్ర విసర్జన కష్టంగా ఉండడం, బొట్లుగా వస్తుండడం, మూత్రాన్ని ఆపలేకపోవడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని సహజంగా వచ్చే సమస్య అని కొట్టిపారేయకుండా తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నతనం నుంచి కొవ్వు తక్కువ తినడం, శాకాహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. 50 ఏళ్ల నుంచి ఏటా తప్పనిసరిగా PSA రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ ఒక టెస్ట్ చేస్తారు మెడికల్ చెకప్లో, PSA అని చెప్పేసి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది పెరిగితే ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉన్న విషయాన్ని గుర్తించవచ్చు. కానీ యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో క్లినిక్ వచ్చిన వాళ్ళలో మేము రెగ్యులర్గా PSA కూడా చెక్ చేస్తూ ఉంటాం. ప్రాస్టేట్ గ్లాండ్ని పరీక్ష చేయడం ద్వారా కూడా ప్రాస్టేట్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అనే దాన్ని గుర్తించవచ్చు. సో ఈ PSA అనే బ్లడ్ టెస్ట్ కనుక దాంట్లో పెరిగితే, అందులో ప్రాస్టేట్లో క్యాన్సర్ వస్తుందనే అనుమానం కనుక వస్తే మిగతా పరీక్షలు చేసి, బయాప్సీ లాంటివి చేసి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేయొచ్చు. సో క్యాన్సర్ ఉందంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా ట్రీట్మెంట్ స్టేజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ దాకా క్యాన్సర్ స్ప్రెడ్ అయింది, ఏమైనా బోన్స్లోకి పాకిందా, లేకపోతే లింఫ్ నోడ్స్లోకి పాకిందా, లంగ్స్లోకి స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది క్యాన్సర్ ఉంది అని వస్తే. సో రెగ్యులర్గా PSA టెస్ట్ అనేది చేయడం వల్ల ముందు ఎర్లీ స్టేజ్లోనే ప్రాస్టేట్లో క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో యూరిన్ పాస్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అయినా కూడా చాలా రోజులు వెయిట్ చేసి, చాలా రోజులు ఈ బాధల్ని భరించిన తర్వాత, చాలా రోజుల తర్వాత ట్రీట్మెంట్ కోసం వస్తారు. అలాంటిలో కొంతమందికి క్యాన్సర్ ఉంటే కనుక ఆ క్యాన్సర్ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రాస్టేట్ వచ్చే క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయాలంటే, అంటే ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా సరే ఎర్లీ స్టేజ్లో కనుక మనం గుర్తించగలిగితే దాన్ని మొత్తం నిర్మూలించే ప్రయత్నం చేయొచ్చు క్యాన్సర్ని శరీరంలో లేకుండా. అలాగే ప్రాస్టేట్లో కూడా ఎర్లీ స్టేజ్లో దాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఆపరేషన్ చేసి ప్రాస్టేట్ని మొత్తం తొలగించవచ్చు, క్యాన్సర్ మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా. ప్రోస్టేట్ గ్రంథి వాపు పరిమాణాన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అదేవిధంగా యూరోప్లోమెట్రీ విధానం ద్వారా మూత్రం ఎంత పరిమాణంలో విసర్జితమవుతోంది, ఎంత వేగంగా వస్తోంది అనే విషయాలు తెలుస్తాయి. ఈ లక్షణాలను బట్టి సమస్యను నిర్ధారించవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి చికిత్సలో 80% మందికి మందులతోనే నయమవుతుంది. మిగతా 20% మందికి మాత్రం సర్జరీ తప్పనిసరి. మూత్రంలో రక్తం పడుతుంటే ప్రోస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. దీన్ని ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్, TURP అంటారు. ఈ చికిత్స ద్వారా ప్రోస్టేట్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. మనిషికి పుట్టినప్పటి నుంచి ముసలితనం వరకు అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటేనే శారీరక సమస్యలు రాకుండా హాయిగా జీవించవచ్చు. అంతేకాదు జీవిత ప్రమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లటమే పరిష్కారం కాదు. అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇదండి ఇవాల్టి ఆరోగ్యమస్తు. మరికొన్ని హెల్దీ టాపిక్స్ తో ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. బీ హ్యాపీ, స్టే హెల్దీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఇది ఈటీవీ నెట్వర్క్.
మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం.